పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్రవాదులను నిర్మూలం చేసినందున నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో విజయోత్సవ తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ నాయకులతో పాటు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, పట్టణంలోని వివిధ వ్యాపార సంస్థల యజమానులు, యువకులు, మహిళలు ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో మరి జాతీయ సమైక్యత కోసం పౌరులందరూ ఏకం కావాలని చెప్పి ఈరోజు ఈ తిరంగ యాత్ర ప్రారంభించడం జరుగుతుంది. మరి దీంట్లో పట్టణంలోని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యాత్రని దిగ్విజయం చేయగలరని చెప్పి కోరుతున్నాం. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టిన సందర్భంగా మన సైనికులకు జరిపిన ఆపరేషన్ సింధూర్ని విజయవంతంగా నిర్వహించినందుకు గాను మనం ఈరోజు భారతదేశంలోని తిరంగ యాత్ర నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మన మిర్యాలగూడ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరంగ యాత్ర మొదలు పెడుతున్నది. పహల్గామ్ దాడి సందర్భంగా మన వీర సైనికులు పాకిస్తాన్కు గుణపాఠం చెప్పడం, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విజయోత్సవం జరగడం, భారతదేశంలో ప్రతి ఒక్క పట్టణంలో తిరంగ ర్యాలీ జరగడం, అదేవిధంగా మిర్యాలగూడ పట్టణంలో జరిగేటటువంటి తిరంగ ర్యాలీకి పాలు పంచుకున్నటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిర్యాలగూడ పట్టణ ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకించాలని కోరుకుంటూ తిరంగ ర్యాలీకి మద్దతుగా తెలపాలని కోరుకుంటున్నాం. పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన మారణకాండకు మన భారతదేశ త్రివిధ దళాలు ఏవైతే ధీటుగా జవాబు ఇవ్వడం జరిగిందో దానికి సంఘీభావంగా మన యొక్క జవాన్లకు ఒక అభినందనలు తెలియజేస్తూ మిర్యాలగూడ పట్టణంలో మరి అందరూ జాతీయవాదులందరూ కూడా, దేశభక్తులందరూ కూడా సంఘీభావ ర్యాలీ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మిలిటరీ జవాన్లకి, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ జవాన్లకి, అదేవిధంగా నేవీ జవాన్లందరికీ కూడా కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తున్నాం.
ఉంటుందనేది రుచి చూపించారు. దానికి మన త్రివిధ దళాలు కూడా మరి ఎంతో చాకచక్యంగా కేవలం 24 నిమిషాల్లోనే వారిని మరి మోకాళ్ళపై నిలబెట్టే ప్రయత్నం చేసినందుకు త్రివిధ దళాలకు సంఘీభావంగా వారికి మనోధైర్యాన్ని ఇస్తూ ప్రతి ఒక్క పౌరుడు మీతో ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో భారతీయ జనతా పార్టీ తరఫున తిరంగా యాత్రలో అశేషంగా ప్రజలు, పట్టణ ప్రజలు, వ్యాపార వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనేందుకు మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని పహల్గామ్ అనే ప్రాంతంలో ఉగ్రవాదులు మన సోదరులను 26 మందిని వాళ్ళ భార్యల ముందు మత ప్రాతిపదికన వాళ్ళు హతమార్చడం జరిగింది. అదే క్రమంలో మన ఆడపడుచులు మా భర్తలతో పాటు మమ్మల్ని కూడా గంటలు వేడుకుంటే మిమ్మల్ని గంటలు మీకు ఏదైనా ఉంటే మీ మోడీకి చెప్పుకోండి, ఆయన ఏం చేస్తాడో చూస్తామని చెప్పేసి ఆ తీవ్రవాదులు మన వాళ్ళని చంపి బోధించి వెళ్ళిపోవడం, తర్వాత అది మన భారత ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధు అనే కార్యక్రమంతో సింధూర్ తోటి యుద్ధం ప్రకటించి ఇవాళ ప్రపంచంలో భారతదేశం ఏ దేశానికి మేము తక్కువగా మా రక్షణ రంగం కూడా అన్ని దేశాలకు పోటీగా నిలబడతామని ఈరోజు నిరూపించి ముష్కరుల్ని, తీవ్రవాదుల్ని వితిన్ 4 డేస్లో ఎక్కడికక్కడ వాళ్ళని కలిసి ప్రపంచంలో మన భారతదేశ సత్తా చాటున మన ప్రధాని మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ మిర్యాల పట్టణంలోని ఈ ప్రోగ్రాంకు అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పహల్గామ్ దాడి వాస్తవంగా ఆ దాడి చూసిన వాళ్ళందరూ ఎంత ఉద్రేకానికి గురయ్యారు, భారతీయులందరూ కూడా ఎంతో ఉద్రేకానికి గురయ్యారు. ఆ ఉద్రేకం మొత్తం చూపించింది ఎక్కడ అంటే ఆపరేషన్ సింధూర్లో. ఆపరేషన్ సింధూర్ 25 నిమిషాల్లో దాడులు ఆ వాళ్ళు ఎక్కడెక్కడైతే స్థావరాలు వాటన్నింటినీ మట్టి కనిపించిన మోడీ గారికి ప్రశంసలు ప్రపంచం మొత్తం మీద రావడం జరిగింది. ఆ ప్రశంసతో మన వాళ్ళందరూ ఉప్పొంగిపోతా ఉన్నారు, ఏదైనా ఉప్పొంగిపోతా ఉన్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి ఇంత ఉద్ధృతంగా ఆ విధంగా వెళ్తా ఉన్నా ఆ ఉద్దేశం ఎవరిని కూడా మళ్ళీ దరికి రానివ్వదు. ఎవరినైనా సరే దరికి రానివ్వదు. మళ్ళీ రావాలి అని అంటే మాత్రం గుండెలు చేతుల్లో పెట్టుకొని తిరగాలి, లేకపోతే ప్రాణాలు చేతుల్లో పెట్టుకొని తిరగాలి. ఆ విధంగా ఉద్యోగులందరికీ కూడా ఒక్కసారి మట్టు కనిపించిన మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భారత్. ఈరోజు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గం తరఫున ఈ కేంద్ర యాత్రకి సహకరించిన మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకి, కాన్స్టిట్యూషన్ రైతులకి, ప్రతి ఒక్క విద్యారంగం కానీ మాజీ మంత్రి అందరికీ రేపు అంశం తెలియజేస్తూ గతంలో భారతదేశం ఇప్పుడు భారతదేశంలో అన్ని విధాలుగా ప్రపంచంలోనే 4వ స్థానం ఆర్థికంగా ఎదిగిన మనం. అలాంటి భారతదేశము మన పొరుగు దేశంలో పాకిస్తాన్ ఎప్పుడు మన విషయం వచ్చి మన మీద చూపుని మాటకి మన భారతదేశంలో పుట్టి మన ఇంటికి మనకే ఉత్తర తయారు చేస్తున్న ఈ పాకిస్తాన్ ప్రజలను నాయకత్వంలో ఈరోజు ఈ తిరంగా యాత్ర పేరు చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగానే స్పందించినటువంటి ప్రతి ఒక్కరికి వర్తక సంఘాలు కానీ, వ్యాపారులు కానీ, మాజీ ఆర్మీ జవాన్లు కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ తిరంగా యాత్రలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం జరుగుతుంది. ఎందుకు ఈ పండుగ వాతావరణం జరుగుతుందంటే మూకరికి పాకిస్తాన్ దేశం పహల్గామ్లో దాడి చేసి సుమారు ఒక 30 మంది దాకా వీళ్ళ మతం ఏంటి అని తెలుసుకొని దాడి చేసి చంపేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ చంపేసిన దానికి వ్యతిరేకంగా, దానికి అపోజిట్ గా భారతదేశం కౌంటర్ ఇచ్చింది. ఏ విధంగా ఇచ్చిందంటే 25 నిమిషాల్లోనే పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద శిబిరాలను మొత్తం ధ్వంసం చేసి ప్రపంచ దేశాలు కూడా భారతదేశం వైపు చూసే విధంగా ఒక్కసారి భారత్ జగద్గురు అనడానికి మూలకాలం ఏ విధంగా అయితే ఏర్పడుతుందో దానికి నాన్న ఏం చెప్పవచ్చు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంత స్ట్రాంగ్ గా ఉందో చెప్పడానికి ఈ పాకిస్తాన్ పైన జరిగినటువంటి దానికి నిదర్శనం. ఈ యొక్క విజయం భారత ప్రజలందరూ విపులంగా యాత్రల ద్వారా జరుపుకుంటున్నారు.
మాతా కీ, భారత్ మాతా కీ. ఈరోజు మన మిర్యాలగూడలో ఈ మన ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మన బీజేపీ పార్టీ వాళ్ళు ఒక కార్యక్రమం చేస్తారని చెప్తే ఒక మెసేజ్ పెట్టడంలో మన మాజీ సైనికులు మన మిర్యాలగూడలో ఎంతమంది ఉన్నారో వారు వచ్చి పార్టిసిపేట్ చేయడం ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. దానికి స్పందించి మన మిర్యాలగూడలో ఉన్న ఎక్స్ సర్వీస్ వాళ్ళు కొంతమంది అందుబాటులో ఉండి పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. ఇది కండక్ట్ చేసిన వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఒక్క మెసేజ్ తోటి మన స్టేట్ వెటనరీ ఉపాధ్యక్షుడు సతీష్ రెడ్డి గారు మన మిర్యాలగూడ సంబంధించారు కాబట్టి ఈయన ఆ విషయం తెలవగానే ఒక 2 గంటల్లోనే కారు వేసుకొని మన మిర్యాలగూడ కార్యక్రమం మంచి కార్యక్రమం జరుగుతుంది, శుభకార్యం జరుగుతుందని మన సతీష్ రెడ్డి గారు మన వెటనరీ సతీష్ గారు రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ కార్యక్రమము కంపల్సరీ జరగాలి. ఎందుకంటే మన యూత్ కు వచ్చే తరానికి మనం ఏందో చెప్పడానికి ఆపరేషన్ సింధూర్ ప్రత్యేకత ఏంటో చెప్పడానికి ఈ కార్యక్రమం జరిగిన కార్యక్రమం పార్టిసిపేట్ చేసిన వారందరికీ చాలా సంతోషంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ ర్యాలీలో పాల్గొనేటప్పుడు మనకి ఏమనిపించిందంటే ఎవరైతే మన షాపులలో కూర్చొని చూస్తున్నారు ఎందుకు మీ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదని వాళ్ళలో అవుపడది అది మనం గ్రహించడము. కాబట్టి ఆపరేషన్ సింధూర్ అనేది నాట్ ఏ జోక్, ఇది ఒక ప్రపంచ దేశానికి ఒక విధంగా చూపడం జరిగింది. పాకిస్తాన్ ఎప్పుడైనా సరే మన మీద గీక్కొని వచ్చి గెలిగించి విడగొట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేషన్ విజయ్ కార్గిల్ యుద్ధాలు కూడా మనం వెళ్ళినప్పుడు దొంగచాటులో వచ్చి టైగర్ హిల్లో వచ్చి ఆక్యుపేషన్ చేసుకోవడం జరిగింది. దాన్ని చిత్రం చేయడానికి ఓపీ విజయ్ అనే దానితో మనం యుద్ధం చేయడం జరిగింది, దాంట్లో విజయం చేయడం జరిగింది. అయితే ఇదే విధంగా మనకు పాకిస్తాన్ సైన్యం తోటి ఎలాంటి గొడవ లేదు. పాకిస్తాన్ సైన్యం మనం ఎలా ఉన్నామో అలాగే ఉన్నారు. మన దేశానికి వాళ్ళ మీద ఉన్న ఉగ్రవాదులతోటి కోపం. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కచ్చపూర్వకంగా వాళ్ళ మీద ఉగ్రవాద వాళ్ళతో 9 స్థావరాలను ఫైట్ చేయడం జరిగింది. అతి తక్కువ సమయంలో ఫైట్ చేసే వాళ్ళను చిత్రచిత్రం చేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ అనేది నాటి పేరులోనే సింధూర్ అని మా ఆడబిడ్డలు సింధూరు చెడుపుతున్నారు కాబట్టి చెడిపారు కాబట్టి మేము సింధూర్ అనే పేరుతో మీ కూడా అదే చేసుకొని మంచి చేయడం జరిగింది. దీన్ని అందరూ గ్రహించి ఇదే కార్యక్రమాన్ని పదే మన మిర్యాలగూడలో కాదు ప్రతి ఒక్క దగ్గర తీసుకెళ్లాలని ఉన్నది. అయితే ఈ కార్యక్రమం రోడ్డు మీద జరుగుతుంది కాబట్టి ఆర్మీ గురించి అవేర్నెస్ చెప్పలేక మేమున్న అడవుల్లో చెప్పలేకపోతున్నాం. కాబట్టి మన ప్రధానమంత్రి గారు సింధూర్ అనే పేరు ఎంతో రక్తం కాదు కలిగేది సింధూర్ నడుస్తుందని చెప్తుంది. మీరు గ్రహించండి ఎంత ఉధృతితో ఉంది. కాబట్టి ఇది ఇప్పుడు బండి కాలేదు, నడుస్తూనే ఉంది. దీన్ని మనందరం గ్రహించి మేము కూడా ఆర్మీలో రిటైర్ వచ్చిన తర్వాత మా పార్టిసిపేషన్ ఎప్పుడవుతుందనే ఆలోచనతో మేము ఇప్పటికీ రెడీగా ఉన్నాము. ఎప్పుడు దేశానికి అవసరం పడితే మా ప్రాణాలను త్యాగం చేయడానికి రెడీగా ఉన్నాము. కాబట్టి మీరందరూ మాకు సపోర్టుగా ఇట్లాంటి ఉద్యోగమైన కార్యక్రమాలు చేసి సందేశాన్ని ఇవ్వాలనుకున్న మన లీడర్లందరికీ పుట్టగలుగుతున్నారు. మన హైదరాబాద్ నుంచి వచ్చిన సతీష్ రెడ్డి 2 నిమిషాలు మాకు కోరుతున్నాం. ఇక్కడ 2 విషయాలు క్లియర్గా ఉన్నాయి. ఒకటి 26 మందిని చంపిన సంవత్సరంలో ఎవరైనా ఎక్కడైనా అగ్నివీరం ఉంటే ట్రైనింగ్ చేసి ఎవరైనా సోదరు ఉంటే దాని తీవ్రత చాలా తగ్గింది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఆదర్శంగా తీసుకుని ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఆర్మీలో జాయిన్ అవ్వండి. వేరే ఉద్యోగాలకి కాంపిటీషన్స్ నిర్వహించాల్సిన అవసరం కానీ మీ సత్తా మీద మీరు చాటుకోవాలంటే ఆర్మీలో జాయిన్ అవ్వచ్చు, ఎయిర్పోర్ట్లో జాయిన్ అవ్వచ్చు, నేవీలో జాయిన్ అవ్వచ్చు. మీరు ఒక్కసారి ఏంటంటే వాళ్ళు ఎంతమంది వచ్చినట్టు తట్టుకొని వాళ్ళందరూ డౌన్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. రెండవది మన భారతదేశ జెండా ఊపుతుంటే అంటే గాలి వల్ల కాదు, మన భారతదేశ స్వాతంత్ర్యం కోసం అశోక భాషలో అమర వీరులకు శ్వాసతో ఊగుతుంది. అందుకే దాన్ని ఎప్పుడైనా మనము అలాగే ఆరాధించాలి, అలాగే ఊపుతుంటాలంటే జనరల్ గా మనకు వదిలే శ్వాస, ఆ శ్వాస వల్ల భారత జెండా ఎప్పుడూ ఊపుతూనే ఉంటుంది. మూడో విషయం మనకు పిల్లకాలు అనేది మనం బయటకు వచ్చినాక తెలుసుకోవాలి. పుట్టుకత ఎవరికి తెలియదు. కాబట్టి మీరు గుర్తించాల్సింది ఒక్కటి, ఆర్మీ వాళ్ళకి ఎలాంటి సరైన
ఆర్మీ వాళ్ళకి కుల మత భేదాలు ఉండవు కాబట్టి అందరినీ ఒకే రక్తమైనప్పుడు పోరాడాల్సింది కూడా అందరూ అనేది గుర్తుంచుకోండి. ఎవరిలో ఉత్తేజితమైనటువంటి రక్తం ఉందో వాళ్ళు తప్పకుండా సైన్యంలో జాయిన్ అవ్వండి. మీకు మీరు సైన్యంలో జాయిన్ అవ్వాలంటే పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతుల మన భారత ప్రజలు భర్తల్ని కోల్పోవడం, అదేవిధంగా మొదటి నుండి మనతోని కవింపు చర్యలు చేస్తూ పాకిస్తాన్ మేము మీకు వ్యతిరేకం కాదు అని చెప్పుకుంటే ఒక పక్క హైదరాబాద్లో అయితేంది, ఢిల్లీలో అయితేంది, ఎక్కడ పడితే అక్కడ బాంబులు పేల్చి మన భారత దేశాన్ని నాశనం చేయాలని చెప్పి పాకిస్తాన్ మొదటి నుంచి కుట్రమంటుంది. కానీ మొదటి నుండి భారతీయ జనతా పార్టీ చెప్పుకుంటూ వస్తున్నది పాకిస్తాన్ మన దేశాన్ని నాశనం చేద్దామని చూస్తున్నది. అంటే కొన్ని అనారోగ్యమైన పార్టీలు వాళ్ళని ఎంకరేజ్ చేసి వెనకేసుకొని వచ్చినాయి. కానీ ఈనాడు ఏదైతే ఉన్నదో కులం పేరుతో అడిగి మన భారతీయులని భార్యల ముందరే కాల్చుతామడం చాలా బాధాకరమైన విషయం. ఇట్టి విషయాన్ని మన భారత ప్రధానమంత్రి వితిన్ 20 minutes మేము తక్కువ కాదు, మేము కన్ను ఎరవేసి మీరు కథవుతారని చెప్పేసి వాళ్ళ ప్రజలను నష్టపోకుండా ఎవరైతే ముస్లింలు ఉన్నారో ఉగ్రవాదుల్ని వాళ్ళ గృహాలని దాడి చేసి 20 నిమిషాలలో ధ్వంసం చేయడం జరిగింది. అలాంటి ప్రధానమంత్రి మనకు ఉండటం మన అదృష్టంగా భావిస్తూ